ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టుల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కార్యకర్తలను పోలీసులు వరుసపెట్టి వెంటాడి వేధించి మరి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా అసభ్యంగా పోస్టులు పెడుతూ ఉన్నారు అది ఇది అని. బట్ ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి చెత్తను మొదలెట్టింది మీరే అని కూటమి పార్టీల వైపు ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇక రెండు వైపు పార్టీ వాళ్ళు ఏమీ తక్కువ కాదు. ఈ భూత పురాణాలలో అందరూ చూసినవే ఎలాంటి చెత్త చెదారాలన్నీ కానీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఒక్కో పార్టీలో ఒక్కో వ్యక్తులు ఆ పార్టీలు వాళ్ళని అందరినీ మౌనంగా చూస్తూ ఉన్నాయి. అంటే డెఫినెట్లీ పార్టీల తప్పే. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీకి లీడ్ దొరికింది కాబట్టి వాళ్ళు వైసీపీ వాళ్ళను సుఖాలు చూపెడుతున్నారు అటువైపు. మరి మీరు చేసింది ఏంటంటే అవును వాళ్ళు అవే చేశారు, కానీ అధికారంలో ఉన్నారు, వాళ్ళకి అవి ప్రొటెక్షన్గా మిగులుతూ వస్తూ ఉన్నాయి. అండ్ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళైతే ఇంకా హైకోర్టు పిటిషన్లు వేశారు. మరి అటువైపు వాళ్ళు ఎంత మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా అధినేత కుటుంబ సభ్యుల్ని దారుణంగా దూషిస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు అని. సో ఈ చర్చ అంతా జరిగే క్రమంలో ఇప్పుడు అమరావతి పరిధిలో అది కూడా హైకోర్టుకు ఈ ప్రధానమైనటువంటి బిల్డింగ్లకు వెళ్ళే దారిలోనే పెద్ద పెద్ద హోల్డింగ్స్, మళ్ళీ ఫ్లెక్సులు కూడా కాదు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ వెలిసాయి. ఏమని? సోషల్ మీడియాను మంచి కోసం వాడదాం, చెడు కోసం కాదు, అసత్య ప్రచారాలకు దూషణలకు స్వస్తి పలుకుదాం అని చెప్పి 3 కోతులు ఉంటాయి కదా, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అని. అట్లా 3 కోతుల బొమ్మలు వేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఇక్కడ నుంచి ఒకటి 10-15 అడుగులు ఉన్నాయి, అంత పెద్దవి ఆ హోర్డింగ్స్ వెలిసాయి. ఎవరు పెట్టారు అన్న డీటెయిల్స్ అయితే లేవు, బట్ హోర్డింగ్స్ అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పెట్టారా, లేకుంటే ఎవరైనా సోషల్ మీడియా మంచి కోసం వాడితే సమాజం బాగుంటుందని చెప్పి మంచి ఆలోచన ఉన్న వాళ్ళు పెట్టారా, ఎవరైనా రాజకీయ పార్టీ వాళ్ళు పెట్టారా, ఎవరు పెట్టారో తెలియదు, బట్ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ అయితే వెలిసాయి. సరే ఎవరు పెట్టినా మంచిదే, అందులో చెప్తున్నది మంచి కోసం వాడదాం, దూషణలు కొద్దు, అసత్య ప్రచారాలు కొద్దు అని చెబుతున్నది మంచిదే. కానీ అధికార పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెత్తా చెదరం మాట్లాడుతూ ఉన్న సైలెంట్గా ఉండి ప్రతిపక్షాల వాళ్ళని మాత్రమే వెంటాడి వేధిస్తుండడం, అటువంటివి కూడా తప్పు అని చెప్పి ఆ ఫ్లెక్స్లోని ఆ హోర్డింగ్స్లోనే పెట్టింటే ఇంకా బాగుండేది. న్యాయం అందరికీ సమానంగానే ఉండాలి అని. బట్ ఎవరు పెట్టారు ఈ హోర్డింగ్స్ అన్నవి మాత్రం తెలియదు, బట్ పెద్ద ఎత్తున అయితే వెలిసాయి. అధికార కూటమి వాళ్ళు చేసేటివన్నీ చేసేసి తిట్టాల్సినవన్నీ తిట్టేసి ఇప్పుడు మళ్ళీ నీతులు చెబుతున్నారు ఇటువంటి ఫ్లెక్సులతోటి హోర్డింగ్స్ తోటి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యాక్టివిస్టులు అయితే దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే పొలిటికల్గా వాళ్ళు ఎవరి మీద ఎలా విమర్శలు చేసుకున్నా ఈ హోర్డింగ్స్లో ఉన్నటువంటి విషయం అయితే మంచిది. అసత్య ప్రచారాలు, దూషణలు, బూతులు, ఇంకొకరి కుటుంబ సభ్యులను దూషించడాలు, ఆడవాళ్ళని తీసుకొచ్చి నానా బూతులు, ఇటువంటి స్వస్తి పలికితే అందరికీ మంచిది, అల్టిమేట్గా సమాజానికి మంచిది.